మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అరుణయుగ జాగ్రి క్యాండీస్ అండి. ఇవి హెల్త్ కోసం తయారు చేసినటువంటివి. ఇవి చూసారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉన్నాయి, చిన్న చిన్న క్యాండీస్ మాట. ఇవి ముఖ్యంగా అరుగుదల కోసం. మన భోజనం చేసిన తర్వాత రోజు ఒకటి తిన్నారనుకోండి, మంచి డైజెషన్ అవుతుంది. దీంట్లో సోంపు కూడా ఉంటుంది. ఎవరికైనా డైజెషన్ కాలేదు, లేకపోతే చాలామంది పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే ముందో, లేకపోతే ఎప్పుడు నాకు కడుపు నొప్పి వస్తుంది, పొట్టలో నొప్పి వస్తుంది, నేను తినను అని మారాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు, అలాగే మామూలుగా డైజెషన్ బాగా అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇది గనక మీరు రోజు ఒకటి గనక తింటే పిల్లలు కడుపు నొప్పి అని కంప్లైంట్ చేయరు. అంతేకాకుండా పిల్లలకి చాలామందికి నులి పురుగులు లాంటివి ఉంటాయి, అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఇది ప్యూర్ హ్యాండ్మేడ్ జాగ్రీ క్యాండీస్. దీంట్లో పూర్తిగా హెర్బల్స్ ఉంటాయి. ఫుడ్ అంటే మనకి ఆ స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు కూడా, చాలామందికి స్వీట్ తినాలని ఒక బాగా క్రేవింగ్ ఉంటుంది, కానీ స్వీట్ తింటే చాలా ఇబ్బంది పడతాం మనం. ఎందుకంటే ఫ్యాట్, క్యాలరీస్, తర్వాత అదర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. కానీ ఇది మీరు ఏమి నిర్మోహమాటంగా రోజు తినొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఎనిమిక్గా ఉన్నవాళ్ళు రోజు ఒకటి తిన్నారనుకోండి, మంచి ఐరన్ కూడా వస్తుంది మీకు. ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎనిమిక్గా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక క్యూబ్ తినండి. మీకు అరుగుదల సరిగ్గా లేకపోయినా, మీరు తిన్న ఆహారం మంచిగా అరగాలన్నా, సోంపు జాగ్రీ క్యాండీ అంటాం. ఇది బెల్లం, ప్యూర్ హ్యాండ్మేడ్తో చేసిన బెల్లం క్యూబ్స్ అండి ఇవి. ఇది కనుక మీరు పిల్లలకి అలవాటు చేయండి. చిన్నపిల్లలకి చాక్లెట్స్, తర్వాత వాళ్ళకి వేరే బయట తినేవి, వాళ్ళు ఏదో తినాలని అడుగుతూ ఉంటే మనం ఏదో ఒకటి కొనిచ్చేస్తూ ఉంటాం బయట నుంచి. ఇలాంటి క్యూబ్స్ మీరు పెట్టుకుంటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, వాళ్ళకి మంచి ఐరన్ ఉంటుంది, హెల్తీగా ఉంటారు. మంచి బెల్లం, మంచి స్వీట్ మీరు వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బెల్లం అందరికీ తెలుసండి, బెల్లం తెలుసు, ఆర్గానిక్ బెల్లం తెలుసు. ఇప్పుడు మనం ఆర్గానిక్ బెల్లంతో ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలంటే ఆర్గానిక్ బెల్లం వేసుకొని చేసుకుంటాం, మనకి మంచిది హెల్త్కి అని చెప్పి. కానీ రోజు బెల్లం తినడం వల్ల ఐరన్ ఇంప్రూవ్ అవుతుందని ఎంతమందికి తెలుసు? ఒక 20-30 సంవత్సరాల క్రితం ముందుకు వెళ్తే ఎవరికైనా ఐరన్ తక్కువగా ఉంది, ఎనిమిక్గా ఉన్నారంటే రోజు అంత బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. అలాగే పిల్లలకి కడుపు నొప్పిగా ఉంటే బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు. అన్నం తినగానే అరగట్లేదు అని అనుకుంటే బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు తినమని. ఎందుకంటే అంత మంచి బెల్లం మనకు దొరికేది, అది ఔషధంలాగా పనిచేసేది. ఇప్పుడు కూడా మీకోసం అరుణయుగా మీకోసం ఒక మంచి క్యూబ్స్ ముందుకు తీసుకొచ్చింది. ఇది బెల్లంతో చేసిందే, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఏముంటుంది అని అంటే మంచి హెర్బల్స్ ఉంటాయి, మిరియాలు లాంటివి ఉంటాయి, మిరియాలు కూడా ఉన్నాయి ఇందులో. మీకు ఎవరికైనా జలుబు చేస్తూ ఉంటుంది, చాలామంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది, తగ్గదు, అది ఒక అలర్జెటిక్గా పొద్దున్న లేవగానే తుమ్మడం, జలుబు ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ బెల్లం కనుక తింటే, అంటే ఇది మిరియాలతో చేసిన ఒక క్యాండీ లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనుక రోజు కనుక ఒకటి తింటే, అలాగే ముక్కు గారడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. హెర్బల్స్తో తయారు చేసిన క్యాండీలాగా చేసామండి, చక్కగా తినొచ్చు. మనకు స్వీట్ తినాలని ఉంటుంది, కానీ ఏం తింటాం, స్వీట్ తినాలని ఉంటే మళ్ళీ ఆ షుగర్తో చేసిన లడ్డీవో లేకపోతే ఏదో ఒకటి తినాలి. కానీ మనకి అలాంటి క్రేవింగ్స్ కదా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా క్రేవింగ్స్ ఉంటుంది, ఏదైనా స్వీట్ తినాలి, తినగానే ఏమన్నా తినాలి అనిపిస్తుంది. అప్పుడు మీరు కనుక ఒక్కటి ఇలాంటివి తిన్నారు అని అనుకోండి, మీ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి తరచూ జలుబు చేసే వాళ్ళకి, అలాగే ఎక్కువ కోపం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది అందరూ కూడా తినొచ్చు, చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక్కటి తిని చూడండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం టేస్ట్ మీకు వేరే ఎక్కడ కూడా దొరకదు. ఇది అరుణయుగా కంప్లీట్గా దీంట్లో హెర్బల్స్ వేసి తయారు చేసినటువంటి బెల్లం అండి. ఇది సొంటితో చేసిన జాగ్రీ క్యాండీ అండి. ఇది సొంటి, అలాగే మిరియాలు, తర్వాత సోంపు, ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. మంచి బెల్లం, బెల్లం అంటే ఆర్గానిక్ అని కాదు, ఇది చేసే పద్ధతి కూడా అంత వేరు, ఈ పాకం పట్టే పద్ధతి. అలాగే ఇది తయారు చేసేటప్పుడు దీంట్లో సున్నం కానీ, లేకపోతే దీంట్లో బ్లీచ్ కానీ, లేకపోతే షుగర్ కానీ వేయరు. కంప్లీట్గా ఎలా వచ్చిందో చెరుకు పానకం అలానే దీన్ని వండి దీంట్లో హెర్బల్స్ కలిపి ఇలా క్యాండీస్ లాగా తయారు చేస్తారు. సో ఇవి మీకు చాలా చాలా మంచిది.
స్వీట్ తినాలి అని చెప్పేసి ఏవేవో బయట నుంచి రకరకాల స్వీట్లు తీసుకొచ్చి పిల్లలకి అలవాటు చేస్తాం. అది ఏమీ అవసరం లేదు. చక్కగా మిరియాలతో చేసింది రోజు ఒకటి ఇచ్చారనుకోండి, త్వరగా జలుబు చేయడం ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. అలాగే సొంటిది ఇచ్చారనుకోండి, దగ్గు అలాగే లోపల కఫం అలాంటి పట్టకుండా ఉంటాయి. సోపుది ఇచ్చారనుకోండి, భోజనం చేసిన తర్వాత తింటే అరుగుదల బాగా ఉంటుంది. ఇది పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి అలాగే ముఖ్యంగా మహిళలకి చాలా మంచిది. రోజు ఒక చిన్న క్యూబ్ ఇది క్యాండీ మీరు తింటే, ఈ హెర్బల్స్తో చేసిన ఇది తింటే కనుక ఎనిమిక్గా ఉండరు. అంటే ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. అలాగే మీకు నీరసం అలాంటివి రావు. చిరాకు, కోపం, విసుగు అలాంటివి కూడా తగ్గుతాయి. అలాగే మనకి ఆ క్రేవింగ్ స్వీట్ తిన్నాము అనేది చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఇది షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా? అది స్వీట్ కదా, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చా అంటే, షుగర్ ఉన్న వాళ్ళు తీపే, అది బెల్లమైనా తేనైనా ఏదైనా సరే తక్కువ మోతాదులో తినండి, ఎక్కువ మోతాదులో తినకూడదు. అలాగే రెగ్యులర్గా పిల్లలకి ఇలాంటి మంచి క్యాండీస్, జాగరీ క్యాండీస్, హెర్బల్స్ చేసినవి కనుక వాళ్ళకి వాడితే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, చురుగ్గా ఉంటారు. అలాగే అరుగుదల బాగుంటుంది, ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. గంధర్వ తైలం, ఎందుకంటే ఇది గంధర్వ బీజాలతో తయారు చేసిన తైలం అండి. ఆయుర్వేదంలో, న్యాచురోపతిలో గంధర్వ బీజాలు అంటారు. బీజం అంటే ఇక్కడ విత్తనము అని అర్థం, అలాగే గింజలు అని అర్థం. మనకి 5 గంధర్వ బీజాలు ఉన్నాయి. అందులో 5 గంధర్వ బీజాలతో చేసింది. అందులో ఒకటి ఆముదాలు కూడా. ఆముదాలు అంటే మనం ఏదో ఆర్గానిక్గా మనం పండించినవి కాదండి, వాటికంతటివే ఇవి అడవిల్లో పెరిగిన ఆముదాలు. అలాగే ఈ గంధర్వ బీజాలు 5 రకాల గంధర్వ బీజాలతో తయారు చేసిన ఈ గంధర్వ తైలం అన్నిటికీ ఒక మ్యాజిక్ ఆయిల్ లాగా పనిచేస్తుంది. మీకు కాన్స్టిపేషన్ ఉందా, ఇది రోజు తీసుకోండి. అలాగే చిన్న పిల్లలు కనుక ఉంటే వాళ్ళ పొట్టకి రోజు కొంచెం ఆయిల్ తీసి రాస్తే వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు, గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉండదు. అంటే పాలు తాగే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. పెద్దవాళ్ళు ఉన్నారా మన ఇంట్లో, 90-80 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా విషయాలు బాధపడుతూ ఉంటారు. పాపం నడవలేరు, అలాగే మోకాళ్ళు నొప్పులుగా ఉంటాయి, కాళ్ళు సహకరించవు, సరిగా అరగదు, డైజెషన్ అవ్వదు, మలబద్ధకం ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ కనుక ఒక చిన్న స్పూన్ రోజు రాత్రి పడుకునేటప్పుడు కనుక మీరు ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఏమైనా నొప్పి ఉందా, నొప్పి ఉన్న దగ్గర మీరు ప్యాక్ వేసేసుకోవచ్చు. ఎనీ సిస్ట్, ఫైబ్రాయిడ్స్, స్టోన్స్ అంటే మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, ఎనీ ఎక్స్ట్రా గ్రోత్ ఏది ఉన్నా కూడా, లంప్స్ లాంటివి అని ఏది ఉన్నా సరే ఈ గంధర్వ తైలంతో మీరు కంప్రెషన్ ప్యాక్ లాగా వేసేసారు అంటే తగ్గిపోతుంది. ఇది వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీరు రోజు రొట్టెలు తినే వాళ్ళైతే ఆ పిండి కలిపేటప్పుడే 1 స్పూన్ 2 స్పూన్లు కలుపుకోవడం, అలాగే పప్పు వండేటప్పుడు, ఆకుకూరలు వండేటప్పుడు 1 స్పూన్ ఇది వేసి వండడం కనుక చేస్తే మీకు కావలసిన న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం పూర్తిగా బాడీ అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి ఇది ఎడిబుల్ కూడా. ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోవాలి. చాలా చక్కగా, అంటే ఇది కమ్మగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కనుక మీ ఇంట్లో ఉంటే, ఈ గంధర్వ తైలం మీ ఇంట్లో ఉంటే మీకు ఒక న్యాచురోపతి డాక్టర్ మీ ఇంట్లో ఉన్నట్టే. గంధర్వ తైలం ఇప్పుడు వేసవికాలం మనకి మొదలైపోయింది. మనకి ఎక్కడ చూసినా ఎంత వేడిగా ఉంటుందో, లోపల ఎంతసేపు మనం ఏసీలో కూర్చుంటాం, చల్లగా ఉంటుంది అని చెప్పి. ఎక్కువసేపు కూర్చున్నా కూడా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, అథరైటిస్ ఉన్న వాళ్ళకి, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, సైనస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా కష్టం ఎక్కువసేపు ఏసీలో ఉండడం. గంధర్వ తైలం కనుక మీ దగ్గర ఉంటే చల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది రోజు కనుక మీరు మంచిగా ఈ వేసవికాలం అన్న రోజులు కొంచెం తీసుకుని స్కాల్ప్ అంతా పెట్టుకుని మంచిగా రాత్రి కనుక పెట్టుకుని పడుకున్నారు అని అంటే మీరు 7 గంటల వరకు ఇంకా లేవరు. అంటే 7-8 గంటలు అంతా నిద్రపోతారు అన్నమాట. అంతేకాకుండా లోపల ఉన్న వేడంతా కూడా లాగేస్తుంది. ఇది చల్లగా హాయిగా ఉంటుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది, అలాగే గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది, జుట్టు రంగును కూడా ఇది మారుస్తుంది. అన్నిటికీ కూడా చాలా మంచిది. వేసవికాలం వస్తుంటే మీరు ఫుడ్లో కూడా ఇది వాడండి. చపాతీలు తినేవాళ్ళు, రొట్టెలు తినేవాళ్ళు పిండిలో కలుపుకోండి. అలాగే పప్పు అవి వండుకుంటున్నప్పుడు 1 స్పూన్ ఇది వంటల్లో యాడ్ చేయండి. ఇది రాసుకోండి, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ రాసుకోండి. రోజు ఇది కనుక మీరు ఈ వేసవికాలంలో కనుక రోజు రాస్తే ఈ వేసవి వేడి నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. గంధర్వ తైలం, అరుణ యోగ ఆముదం ఇది.
అంటే ఆముదము అంటే ఒట్టి ఆముదం కదండి, ఆముదం గింజల్ని గంధర్వ బీజాలు అని అంటారు. అలాగే గంధర్వ బీజాలు మనకి 5 గంధర్వ బీజాలు ఉన్నాయి. ఈ 5 గంధర్వ బీజాలతో తయారైనటువంటి ఇది ఆముదం. దీన్ని గంధర్వ తైలం అని అంటాం. ఇది మీకు ఎక్కడైనా అంటే ఇది క్లెన్జింగ్లా కూడా మీకు ఉపయోగపడుతుంది. మీ బాడీని క్లెన్స్ చేయాలంటే ఇది లోపలికి తీసుకోవచ్చు. ఇది కొంచెం రోజు 1 టీ స్పూన్ కనుక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలల్లో, అంటే ఒక 30 ml పాలల్లో, గోరువెచ్చని పాలల్లో కానీ మజ్జిగలో కానీ లేదు అంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ కలిపి కనుక ఇది తీసుకుంటే మీకు ఒక నెల రోజులు తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు లివర్ డిటాక్స్ అవుతుంది. మీరు లివర్ డిటాక్స్, కిడ్నీ డిటాక్స్, అబ్డామిన్ గట్ డిటాక్స్ అని రకరకాల జ్యూసెస్ లేకపోతే రకరకాల టీస్ ఇలా ఉన్నాయి. కానీ ఈ ఒక్క అరుణయోగ గంధర్వ తైలం ఏదైతే ఉందో దీంతో కూడా మీకు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. మీరు లివర్ డిటాక్స్ అవుతుంది, కిడ్నీ డిటాక్స్ అవుతుంది, మీ గట్ కూడా డిటాక్స్ అవుతుంది. అంటే మీ లోపల ఉన్న విషపూరిత పదార్థాలన్నీ కూడా బయటికి నెట్టేస్తుంది. ఇది తాగడం వలన మీ లోపల మాయిశ్చరైజర్ బాగా అవుతుంది. మీ గట్ కనుక మాయిశ్చరైజర్ అయింది అనుకోండి, డ్రై అవ్వకుండా ఉండి మంచి మాయిశ్చరైజర్ ఉంటే మీకు మోకాళ్ళ నొప్పులు కూడా రావు. కాబట్టి రోజు ఈ గంధర్వ తైలాన్ని మీరు ఏదో విధంగా మీరు వాడడం మొదలు పెట్టండి. లోపలికి తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ప్యాక్ వేసుకోవచ్చు, ప్రతిరోజు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవచ్చు, నిద్ర పట్టకపోతే కళ్ళకి రాసుకోవచ్చు, ఎక్కడైనా మెడ నొప్పిగా ఉంటే మెడకి రాసుకోవచ్చు. చాలా మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉంటే ప్యాక్ లాగా, అంటే కంప్రెషన్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ ఒక్క ఆయిల్ మీ దగ్గర ఉంటే ఎంతో వైద్యం మీరు చేసుకోవచ్చు.